ప్రెగ్నెన్సీలో పుట్టబోయేది అమ్మాయి అయితే ఒకలా, అబ్బాయి అయితే ఇంకోలా అంటారు. ఇది నిజమేనా మ్యామ్, చెప్తారా? షూర్. పైన పొట్ట ఉంటే అమ్మాయి, కింద పొట్ట ఉంటే అబ్బాయి. పైన పొట్ట కింద పొట్ట అనేది బేబీ సైజ్ ని బట్టి, పొజిషన్ ని బట్టి, అబ్డామినల్ మజిల్ టోన్ ని బట్టి ఉంటది. అమ్మాయి అబ్బాయి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తినాలనిపిస్తే అబ్బాయి, తీపి తినాలనిపిస్తే అమ్మాయి. సో క్రేవింగ్స్ అనేవి హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రెగ్నెన్సీలో వస్తుంది అండ్ అది జెండర్ స్పెసిఫిక్ అయితే కాదు. ఎక్కువగా వికారం, వాంతులు ఉంటే అమ్మాయి, అవి లేకుంటే అబ్బాయి. వామిటింగ్స్ ఎక్కువగా ఎప్పుడు అవుతుందంటే బాడీలో బీటా హెచ్సిజి అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు అవుతుంది అండ్ దానికి జెండర్ తో సంబంధం లేదు. అందంగా గ్లోగా కనిపిస్తే అమ్మాయి, డల్ గా ఉంటే అబ్బాయి. స్కిన్ చేంజెస్ అనేవి కూడా మనకు హార్మోన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా రెస్పాన్స్ ఉంటుంది అండ్ అది కూడా అమ్మాయి అబ్బాయితో ఎటువంటి డిఫరెన్స్ లేదు. హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటే అమ్మాయి, తక్కువగా ఉంటే అబ్బాయి. హార్ట్ బీట్ బేబీకి 110 to 160 మధ్యలో ఉంటుంది. సో బేబీ యాక్టివ్ గా ఉన్న టైంలో ఎక్కువ ఉండడం, సైలెంట్ గా ఉన్న టైంలో తక్కువ ఉండడం, ఆ వేరియేషన్స్ ఎవరికైనా ఉంటుంది. అబ్బాయి అమ్మాయితో డిఫరెన్స్ ఏమి రాదు. ఇవన్నీ కూడా కేవలం అపోహనండి. సో అమ్మాయి అబ్బాయి అనేది తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ అయితే ఉంటది, కానీ ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.